అందరికీ నమస్కారం. నేను విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఆఫ్ పుష్పక్ విమానం. అందరికీ నమస్కారం. నేను ఆనంద్ దేవరకొండ, హీరో అండ్ పుష్పక్ విమానం. సో విజయ్ ప్రొడ్యూసర్ గారు, ఈరోజు ఏంటంటే పుష్పక్ విమానం గురించి గూగుల్లో మోస్ట్ సర్చ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అవి సెలెక్ట్ చేసి దాని గురించి మాట్లాడదాం. ఓకే ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ జానర్ ఏంటి ఫిలిం? యూ నో, దిస్ ఈస్ మోర్ లైక్ అ జీకే క్విజ్ ఫర్ యూ. వాట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిలిం, సార్? నాకు ఇట్స్ వాట్ స్టాండ్స్ అవుట్ అంటే మన తెలుగు సినిమాలు ఒక్క జానర్ ఫాలో కావు. దాంట్లో చిన్న లవ్ ఎలిమెంట్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాట్ స్టాండ్స్ అవుట్ అండ్ పుష్పక్ విమానం ఏంటంటే ద కామెడీ స్టాండ్స్ అవుట్ అ లాట్. ఎందుకంటే మేము చాలా నవ్వుకున్నాం. తర్వాత ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ which you'll be surprised, but the comedy, so you can call it comedy thriller, I think. Yeah, comedy thriller. Nice, I agree. The second question, ఇది ఒరిజినల్ ఆ రీమేకా? అన్నీ నేనే ఆన్సర్ చేయాలా ఆర్ ఆల్టర్నేట్ నువ్వు చెప్తావా? అంటే నువ్వు పట్టుకుంటే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 4 నేను చేస్తా, లాస్ట్ 3 నువ్వు చేయి. ఇది కంప్లీట్లీ 100% ఒరిజినల్ ఫిల్మ్ అండ్ వీ హోప్ దట్ రీమేక్స్ వేరే లాంగ్వేజెస్లో నెక్స్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ రీమేక్ చేద్దామని ప్లాన్. రీమేక్ ప్లాన్స్ ఉంటే ఎవరు అప్రోచ్ కావాలో మీకు తెలుసు, ప్లీజ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయాలి. వై డిడ్ విజయ్ దేవరకొండ పిక్ దిస్ సబ్జెక్ట్ టు ప్రొడ్యూస్? నాకంటే ముందు ఆనంద్ పిక్ చేసిండు సబ్జెక్ట్. యాక్చువల్లీ నాకు డైరెక్టర్ సృజన్ ఎప్పటి నుంచో తెలుసు అనమాట. నేను ఎవడే సుబ్రహ్మణ్యం ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే సృజన్ స్ట్రగ్లింగ్ స్టేజ్, యా, తను రైటింగ్ నాకంటే బెటర్ ఆఫ్ ఉండే కొంచెం సినిమాలలో రైటింగ్ ఇవన్నీ చేసేవాడు. సో నేను 2-3 సార్లు కలిసాము. ఒక స్క్రిప్ట్ నాకు అప్పుడు చెప్పిండు, అంటే కొంచెం నువ్వు యాక్టర్ అయితే ఈ స్క్రిప్ట్ నీకు బ్రేక్ వస్తే నీతో నీ స్క్రిప్ట్ చేస్తాను. ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ చెప్పిండు, విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ నా యాజ్ అ సిరీస్. బట్ ఎనీవే, సో ఐ న్యూ సృజన్. నాకు చాలా 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. సడన్గా సృజన్ పుష్పక విమానం అనే కథతోని వచ్చాడనమాట. వస్తే yeah, before me Anand picked doing the film, and we really liked the subject and Anand was doing it, and it was Srujan. It was a good idea. It's like a new age terrific idea, nice storytelling, and కింగ్ ఆఫ్ ద హిల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇలాంటి కొత్త వాళ్ళతో చేయాలని, ఇలాంటి కథలు చేయాలని నా డ్రీమ్ ఉండింది. సో అందుకే ప్రొడ్యూస్ చేశాను. నైస్. ఈ క్వశ్చన్ సస్పెన్స్ లాగా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అది నువ్వు ఆన్సర్ చేయి, నేను తీస్తా. వై డస్ ఆనంద్ దేవరకొండ ఓన్లీ వర్క్ విత్ డెబ్యూ డైరెక్టర్స్? ఉట్టి కొత్త వాళ్ళతో ఎందుకు వర్క్ చేస్తాం? ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏం చేస్తాం. ప్రస్తుతానికి రారు, టైం పడుతుంది కొంచెం. నువ్వే మొన్న స్టార్ట్ చేస్తున్నావు. యా యా, బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్సో కొంచెం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వెన్ యూఆర్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్. న్యూ డైరెక్టర్స్ చాలామంది కొత్త కాన్సెప్ట్స్ తోటి, మంచి క్యారెక్టరైజేషన్స్, ఉట్టి హీరో హీరోయిన్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్, ఫుల్నెస్ ఆఫ్ ద కోర్ ఇస్ ద స్టోరీ. సో ఐ థింక్ ఐఎమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అండ్ దట్స్ వై ఐఎమ్. కొత్త డైరెక్టర్స్ని కలిసినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అది బాగా నచ్చుతుంది నాకు. అందుకనే వాళ్ళతోనే చేస్తున్నాను. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతోటే. వెరీ గుడ్. What was Vijay Devarkonda's first reaction on watching the final output? నువ్వే చెప్పు. సస్పెన్స్. ఐ హావ్ టు టెల్. యా, ఈ 3 క్వశ్చన్ నీవే కదా. అంటే నువ్వు చూస్తున్నప్పుడు మామూలుగా కామెడీ సినిమాలకు కూడా మొన్న పెద్ద కామెడీ సినిమా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే కానీ నవ్వట్లేదు. సినిమా తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయలేదా అని అడిగితే ఫుల్ ఎంజాయ్ చేసిన అంటూ. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? యూ హావ్ టు టెల్ ఫ్రమ్. ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి టెన్షన్ కాదు. అంటే యువర్ సీయింగ్, ఐఎమ్ నాట్ సీయింగ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్, ఐఎమ్ సీయింగ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామా, ఇంకేం. ఇప్పుడు నెక్స్ట్ నేను డైరెక్టర్తో ఆనంద్తో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడే. సో ఐఎమ్ నాట్ వాచింగ్ యాజ్ అన్ ఆడియన్స్, ఐఎమ్ వాచింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్స్ క్రియేటింగ్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ నాట్ లాఫింగ్. ఐ నో ఈ జోక్ వర్క్ అయింది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అట్లా అనిపిస్తుంది, ఇక్కడ మ్యూజిక్.
చేంజ్ కావాలి. సో ఐఎమ్ జస్ట్ వాచింగ్ దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి. సో నాకు ప్యారలీ ఒక 10 విండోస్ ఓపెన్ అయ్యి 10 పనులు నడుస్తుంటాయి. సో ఐ వాంట్ నేను సినిమా చూసినప్పుడు నా సినిమా అయినా నేను పెళ్లి చూపులు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అయినప్పుడు అందరు వచ్చి విపరీతంగా నవ్వి విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తరుణ్ నన్ను ఎక్సైటెడ్గా పిలిచిండు. నేను చూసి బయటకు వచ్చేసరికి తరుణ్కి ఇట్లా డిప్రెషన్ వచ్చేసింది. ఏంది విజయ్ ఇట్లున్నావు నువ్వు ఇదంటే, లేదు బాగుంది. సో వెన్ ఐ వాచ్ ఈవెన్ టిల్ టుడే వెన్ ఐ వాచ్ లైగర్ ఆర్ సంథింగ్ ఆల్సో ఐ విల్ బీ యువర్ వర్స్ట్ రియాక్షన్ బికాజ్ ఐఎమ్ జస్ట్ పోకర్ ఫేస్, డెడ్ ఫేస్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హౌ వాట్ ఎల్స్ కెన్ వీ డూ. ఈవెన్ ఇఫ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్. సో కాదు, అది అదే ఫ్రేమ్లో ఇంకో క్వశ్చన్ ఉంది నాకు పర్సనల్గా. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు సేయింగ్ దట్ యూఎస్ నుంచి జాబ్ వదిలేసి వచ్చి ఏదో చేస్తున్నా, అది వైలింగ్ అవే టైం ఒక 2-3 months. అలాంటప్పుడు నీకు సడన్గా వచ్చి విజయ్ ఓ సినిమా ఆఫర్ వచ్చింది నేను చేస్తున్నా అంటే నీ ఫస్ట్ రియాక్షన్ నీకు గుర్తుందా? Yeah, I must have said fuck you or something like that. I must have said ఎందుకు అవసరం చెయ్యకు. చాలా I still remember full. I remember the geography. You were sitting at the dining table. Okay. You were having food. Yeah. నేను కూడా చెప్పలే, నాకు కొంచెం భయం అవుతుండే ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అని. ఎవరు నాతో చెప్పట్లేదు. బట్ ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మా డాడీకి వీనికి, నా దగ్గర రాకండి, నా హెల్ప్ తీసుకోకండి, నన్ను స్క్రిప్ట్లు వినమని అడ్వైజ్ ఇవ్వమని ప్రమోట్ చేయమని ఇట్లాంటివి నా దగ్గర అస్సలు రాకూడదు. నువ్వు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, నేను ఎట్లా చేసుకున్నా నువ్వు చేసుకో, అట్లనే నీకు తెలుస్తుంది అని ఐ టోల్డ్ హిమ్ దట్. అండ్ టిల్ టుడే అదర్ దెన్ పుష్పక విమానం వినడము, నేను వాడు ఏ సినిమా స్క్రిప్ట్లు నాకు తెలియవు, ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం నాకు స్క్రిప్ట్లు తెలియవు. టిల్ ది ఎండ్ నాతో మాట్లాడాడు కూడా. హీ డజంట్ టాక్ టు మీ దిస్ మూవీ బికాజ్ ఐ పుట్ మై మనీ, నేను ప్రమోట్ చేస్తున్నా. బట్ అదర్వైజ్ వాడి పని వాడు చూసుకోవాలి, వాడి సక్సెస్ వాడిది, మన ఫెయిలియర్ వాడిది అని నా ఫీలింగ్. యువర్ ఫస్ట్ రియాక్షన్ వాజ్ యూ లాఫ్డ్. I laughed. You were eating, you thought డాడీ చెప్పారు నీకు, డాడీ చెప్తే ఏదో జోక్ అనుకున్నాం. You thought dad was cracking a joke. And then you started laughing. I was sitting in some other room. I was like, what? అంటే అంత. Then so basically leading up to the next question is since it's been like 2 years, సగం pandemic లో వెళ్ళిపోయింది కానీ, did I surprise you or do you think I would have done something else? అంటే ఫస్ట్ in your mind you would have thought అసలు వీడు ఏం చేస్తాడు, ఓ సినిమా చేసి వెళ్ళిపోతాడేమో మళ్ళీ, or you would have thought something else. So today now that you saw Pushpak Vimanam also, 1, 2, 3 films you saw, what I think you have done very well. You're saying that because you produced this film or really? No, generally you've really done very well. Not me, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అందరు చెప్తారు. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ you're doing it you're doing it by yourself, so you're learning the hardships, and as in you still have it easier than me because you're my brother. So of course వాడికి ఆ ఈజ్ 100% ఉంటుంది, better more than me, but still he's dealing with his directors by himself, understanding the promotion aspect, the editing aspect, the kashtalu of shooting, how to promote, delays, money, everything. And actually I'm very happy to produce Pushpak Vimanam ఎందుకంటే వాడు ముందు మిడిల్ క్లాస్ మెలడీస్ అని ఒక హ్యూజ్ సక్సెస్ ఇచ్చిండు. సో ఇప్పుడు నేను క్యాపిటలైజ్ చేసి దాని మీద డబ్బులు చేసుకోకపోతే నా స్టూపిడ్నెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మేక్ సమ్ మనీ of him and also tell such a good story. But I'm very happy with, as in you're always a hard worker, sincere fellow, honest towards your towards whatever you do. So I think you'll do well. Just keep pushing. He's never said all this personally before, because we don't talk like this. కానీ ఇప్పుడైతే చెప్పింది మీ ముందు. And the last question or second last question, what is your favorite song? I think what is your favorite for both of us, what is your favorite song? I like Chilaka.
చిలక ఐ లైక్ చిలక. యు నో ద సెకండ్ వర్డ్? ఎగిరిపోయావే ఆశలన్నీ. అట్లాంటిది. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ కళ్యాణమ్మ. ఐ థింక్ ఇట్స్ టఫ్, కానీ ఐ థింక్ కళ్యాణం డెఫినెట్లీ, బికాజ్ ఐ హర్డ్ ద 4 songs. నరేషన్ ఇచ్చేటప్పుడే మా డైరెక్టర్ స్టోరీ చెప్తూ సడన్గా ఆగి he used to play the music in the first narration. This is 2 years back. He played all the songs. The only song that was not there in that album was Kalyanam. Kalyanam last lo మేము చేసే కాంటెక్స్ట్ కి అవన్నిటికి బాగా సెట్ అయిందని, and that also became a huge hit. Kalyanam ప్రతి పెళ్లిలో weddings or functions, it's been played so much that it's continuously increasing its views. So if you haven't watched it, watch it. It's a brilliant song, and Sid Sriram gave you so many hits. It's the first time he's singing for me, by the way. So it's really nice song. Okay, next segment ఆనంద్ దేవరకొండ గురించి It's your name also. చాలా గూగుల్లో అడిగిన డౌట్లు, ప్రశ్నలు. ఏం ప్రశ్న? కొంచెం స్కిల్ కావాలి దీనికి. ఇటు అటువైపు నుంచి ఇది బై వాళ్ళ పాపం కష్టపడి ఇట్లా కొంచెం తెరిచిపెట్టి ఇంత కష్టం ఈ క్వశ్చన్కి. ఈజ్ ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదరా? ఎవరు అడిగేది ఇది? కాదు, ఐ థింక్ పక్క లైక్ సమ్ నౌ దట్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ యూ హ్యావ్ నో సో మెనీ. వాళ్ళు అడిగింటారా? అంటే మీకు తెలియదు అంటే ఎస్, ఐఎమ్ హిస్ బ్రదర్. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సాలరీ ఎంత? లెజిట్ ఫస్ట్ జాబ్? 12,000. నీ ఇంటర్న్షిప్ కాదు, ప్రాపర్ జాబ్. దట్స్ జాబ్. 500 రూపీస్ అయింది మమ్మీ. ఇంటర్న్షిప్ అది జాబ్ కాదు, అది దాన్ని జాబ్ అన్నారు ప్రాపర్. లైక్ ఇన్ ది యుఎస్ ఆఫ్టర్ దట్ వాస్ సమ్ $70,000 $75,000 రూపీస్లో చెప్పాలి. Per annum, I think it will come up to some 35-40 lakhs. Fuck, 40 lakhs. Tax ఎంత అవుతుంది? 30%, 34%. ఓకే, ఆనంద్ దేవరకొండ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాడా? చేయలేదు. No. I did some theatre with you though. That's the only like some amateur theatre that we did. Short films అయితే చేయలేదు. I also want to know, is Anand Devarkonda single? I don't know. క్లారిటీ లేదంటుండు ఆనంద్ దేవరకొండ. అది ఎవరు పెట్టారు ఈ క్వశ్చన్? గూగుల్ అడిగింది డౌట్. గూగుల్లో ఎవరు అడిగారు? ఆనంద్ దేవరకొండకి ఏంటంటే భయం? స్నేక్స్. And also claustrophobia is there. You have claustrophobia? If I go underwater, I feel claustrophobic. If I go into caves. Correct. కొంచెం నీకు లేదా? You went no scuba diving. ప్యాక్ అయింది కానీ ఎంజాయ్ చేసిన తర్వాత, ఇనిషియల్ స్టేజ్ తర్వాత. ఆనంద్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకెవరు? హూ వుడ్ యూ కన్సిడర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? కొంతమంది యూఎస్లో ఉన్నారు, మా స్కూల్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, టీకే అండ్ ఆల్. ఓకే, కరెక్ట్. దోస్ గైస్. అదర్వైజ్ ఆన్ ఎ డైలీ బేసిస్ బెస్ట్ ఫ్రెండ్ స్టామ్ ఉంది, our dog. I chill with him a lot. Storm is your best friend, huh? He's not yours, sir. Is Anand Devarkonda married? వాడు సింగిల్లో కాదు, క్లారిటీ లేదు దీనికి. నీకన్నా ముందు అయితే పెళ్ళి అవుతుంది అంటూ. యా, అది గ్యారంటీ. అది నా మీద కాన్ఫిడెన్స్, నీకంటే నా మీద, నాకు కాదని కాన్ఫిడెన్స్. అప్పుడు చేంజ్ అవుతుంది ఆ స్టేటస్. ప్రస్తుతానికైతే నో సీక్రెట్. ఇఫ్ ఐ కెప్ట్ ఇట్ దట్ సీక్రెటివ్ బ్రో, మీ భార్య నేను వదిలేసి జంప్ అయింది కదా, అసలు లేచిపోయింది అసలు, ఎవరికి చెప్పుకోలేక. చిల్ బ్రో.
వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండాస్ హైట్? విజయ్ దేవరకొండ కంటే కొంచెం తక్కువ. ఎంత తక్కువ? బాగానే ఇంత చిన్నప్పటి నుంచి కాంపిటీషన్ నాకంటే టాల్ కావాలని. He'll be 182 centimeters, which is 6. I'll be still lesser. ఇంత కాదు, ఇంత 179, 180 centimeters. Some 2 centimeters difference. ఆనంద్ దేవరకొండాస్ మూవీ లిస్ట్. ఇప్పటి వరకు 3 సినిమాలు చేసిన. ఫస్ట్ దొరసాని, అది థియేటర్లో వచ్చింది. సెకండ్ చాలా మందికి తెలియదేమో. సెకండ్ మిడిల్ క్లాస్ మెలడీస్, అమెజాన్ రిలీజ్. అండ్ ది థర్డ్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్, పుష్పక విమానం, November 12th. డోంట్ మిస్ ఇట్. నా సినిమా కూడా ఎప్పుడు ఇట్లా అడుక్కోలే, ఎప్పుడు ఇట్లా చెప్పలే డోంట్ మిస్ ఇట్ అని. వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే కోల్ ప్లే, పింక్ ఫ్లాయిడ్, అట్లా. అంతే. తెలుగులో బ్యాండ్స్ లేవు కాబట్టి. చౌరాస్తా, రామ్ మిర్యాల. బట్ చౌరాస్తా ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. స్ప్లిట్ అయినట్టు. బట్ రామ్ మిర్యాల మా సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేసింది. యూ నో హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ కంపోజర్. సో ఐల్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. లెట్స్ గో. ఓకే. Who is Vijay Devarkonda? Vijay Devarkonda's favorite actor ever? Ranbir Kapoor and Mahesh Babu. Meryl Streep, Denzel Washington. అట్లా లిస్ట్ పెరుగుతుంటారు. యా, నేను ప్రస్తుతానికి ఇండియాకి ఆలోచించి రణబీర్ కపూర్ అండ్ మహేష్ బాబు. ఇస్ విజయ్ దేవరకొండ డేటింగ్ ఎనీవన్? రీసెంట్గా చిన్న హార్ట్ బ్రేక్ జరిగింది. సో రియలీ? యాజ్ ఇఫ్ యూ డోంట్ నో. జరిగింది. అలాంటివి జరుగుతుంటాయి లైఫ్లో. మా ఆవిడ లేచిపోయింది. బాధలు ఉన్నా కొంచెం. డస్ విజయ్ దేవరకొండ హ్యావ్ అ టాటూ? ఎప్పుడన్నా వేయించుకుంటా? అప్పుడప్పుడు వేపిద్దాం అనిపిస్తుంది కానీ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ద పర్మనెన్సీ ఆఫ్ అ టాటూ. అంటే ఒక్కసారి ఉంటే ఇప్పుడు నాకు ఎల్లుండి నచ్చకపోతే ఏంటి పరిస్థితి? పెద్ద ప్రాసెస్. సో అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఆ ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి పర్మనెన్సీ ప్రాబ్లమ్. యా, ఐ డోంట్ లైక్ నాకు ఐ డోంట్ లైక్ టు బి చైన్డ్ టు థింగ్స్. ఐ లైక్ టు లెస్ బ్యాగేజ్, మోర్ కంఫర్ట్ టైప్. టాటూలు కూడా బ్యాగేజ్. సో ఎక్కువ ఏముండదు అంటే అదొక థింగ్. ఇట్స్ వన్ థింగ్ దట్ ఈస్ దేర్ పర్మనెంట్లీ దట్ యూ కాన్. యా, వాట్ ఎవర్. ద లెస్ యూ హ్యావ్ బాండ్స్ విత్ దిస్ వరల్డ్, ద ఈజియర్ ఇట్ ఈస్. A wise man once said. Is Vijay Devarkonda a star kid? Are you? I am a star kid. What? I am a star. I'm telling the kids that I'm a star. Do you speak Hindi? This is very important now, I think. करता हूँ हिंदी में बातचीत करता हूँ. थोड़ा बाद मैं पैदा हुआ हिंदी, और अब हिंदी में एक पिक्चर कर रहा हूँ. डबिंग भी मैं ही करूँगा. I'm sure like there are millions of North Indians waiting to hear your voice in Hindi. ये एक बिट देखकर खुश हो के. North India. Okay. Cool beans. What was your first salary? నా ఫస్ట్ ఇన్కమ్ అయితే లైఫ్లో కొన్ని సినిమాలు చారిటీకి చేసినావు, అప్పుడు జీరో. ఫస్ట్ మా మమ్మీ ఆఫీస్లో ట్యూషన్, అది శాలరీ కాదు కానీ మమ్మీ ఆఫీస్లో చిన్న క్లాసులు చెప్తే ఒక 500 అట్లా వచ్చేటివి. ఆ తర్వాత నేను చిన్నపిల్లలకి నా బిగ్ మనీ ఏంటంటే చిన్నపిల్లలకి యాక్టింగ్ నేర్పించి ఓ స్కూల్లో వాళ్ళకి ఓ ప్లే రాసి వాళ్ళకి యాక్టింగ్ ట్రైనింగ్ చేసి ఒక ప్లే డైరెక్ట్ చేశా. అప్పుడు నాకు ఒక 30,000-35,000 ఇచ్చింది ఓ 2 నెలల పని. కానీ అది బిగ్ మనీ నా లైఫ్లో. అసలు దీన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది 35,000 చేతులకు రాగానే. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వాజ్ మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి 20,000, నువ్విల్లాకి 5,000 ఇట్లా వచ్చేటివి అట్లా. సో దీస్ వర్ మై ఫస్ట్. కార్ అట్లీస్ట్
ఒక ఇన్నోవా గ్రూప్ ఇన్నోవా వచ్చేది, ఒక 6-7 పీపుల్ని. మొత్తం సిటీ అంతా తిప్పి నో ఏసీ ఆల్సో, నో ఏసీ ఇన్నోవా, విండో విండో దింపి కొన్నిసార్లు అడుక్కునే వాళ్ళం. కో డైరెక్టర్స్ అండ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఉంటే, అరే అన్న ఏసీ కార్ పంపి అన్న, అట్లీస్ట్ ఇన్ సమ్మర్ కొంచెం ఏసీ పంపి, వచ్చే వరకు ఇట్లా తడిసిపోతున్నాం ఇది అని. బట్ యా అప్పుడు ప్రయారిటీ లిస్ట్లో చాలా లోలు ఉన్నాం కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్ వాస్ టు ఇంట్లుంటే జాబ్ చేయని చంపేస్తున్నారు. సో ఏసీ లేని కార్లు వెళ్ళి సెట్ మీద కూర్చోవడం బెటర్ అనిపించింది. డిడ్ యూ గో టు కాలేజ్? ద లాస్ట్ ఎడ్యుకేషన్ అంటే లైఫే ఎడ్యుకేషన్, బట్ ఒక కాలేజ్ పరంగా భద్రకాలో బీకామ్ చేసిన. అదే ద క్వశ్చన్ ఇస్ డిడ్ యూ గో టు కాలేజ్? ఐ డిడ్. అటెండెన్స్ కొంచెం తక్కువగానే వెళ్ళినా, జస్ట్ ఇట్లా టచ్ చేసి ఉరికొస్తాం అట్లా. ఫైన్లు కట్టినా మస్తు. ఐ పేడ్ ఫైన్స్ ఫర్ లో అటెండెన్స్. ఎగ్జామ్స్ ముందు ఇట్లా ట్యూషన్ పెట్టించుకొని, బీకామ్లో కూడా ట్యూషన్ పెట్టించుకొని ఎగ్జామ్లో కానీ టాపర్ వచ్చింది ఎట్లా అట్లా. యూ కేమ్ నో టాపర్ ఆర్ సెకండ్? బీకామ్ ఫస్ట్ ఇయర్ ఐ కేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ oh no moment, or maybe that's an embarrassing moment, I think, no? Or you can perceive it differently. Can embarrassing moment? I remember one. I don't think it's embarrassing for you though. Yeah, for me, I accept everything in my life. I take ownership of everything. Edaina, it's me. So what do you remember? Oh, for you, I remember coming to one of your sets. I won't name the set. You didn't have caravans, so you had to change in front of everybody. Like, which movie was it? One of my first film. Yeah. Which is not no for me. I don't care. Today also, if That's what I was saying. నాకు He doesn't- టైం వేస్ట్ అవుతుంది అంటే అప్పుడప్పుడు యా టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. Does Vijay Devarkonda have an Instagram, a fake Instagram account? I didn't do a great job taking this out. The fact that he doesn't operate his own account. ఇంకా fake. He doesn't have the app on his phone. అసలు ఆ ఇన్స్టాగ్రామ్ యాపే లేదు. లేదు. అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటా, నీ యాప్ ఎదిరా నేను చెక్ చేస్తాను. ట్రాఫిక్ నేను ఏమైనా చెక్ చేయాలంటే నేను ఫోన్ తీసుకొని ఒక్కొక్కసారి చెక్ చేస్తుంటా. బట్ అదర్ దెన్ దట్ నో సోషల్. ఎందుకు వాడు? యూ ఫీల్ యాంగ్షియస్? No, I have to promote your movie, produce your movie. There is time for my own Instagram. I have to act in my movies. I have to take care of Rowdy, AVD, TDF, family, friends. There's no space. I have only 24 hours. దాంట్లో పడుకోవాలి కొంచెం సేపు, మిగతా టైం లేదు బేసిక్లీ. సో I gave up. You have to give up on something. So I gave up on that. So I hope you found the answers from both of us in web's most searched questions about us. పుష్పక విమానం నవంబర్ 12th. నా డబ్బులు ఉన్నాయి సినిమాలో. సో మీరు ఎంజాయ్ చేస్తే ఆ డబ్బులు నేను ఎంజాయ్ చేస్తాను. వీడు కెరియర్ కూడా కొంచెం ముందుకెళ్తుంది ఇంకో అడుగు. ఆస్క్ రే, ఐఎమ్ ఆస్కింగ్. చూడండి, డబ్బులు ఉన్నాయంట, కొంచెం చూడండి. నా పిల్లమేమో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మీరు కూడా చూస్తే అట్లీస్ట్ మీరన్నా కొంచెం ప్రేమ చూపించండి. చూపించని ప్రేమ ఆడియన్స్ నుంచి కోరుకుంటుండు. సో మీరు ఆ వాయిడ్ని మీరు మీ ప్రేమతో ఫిల్ చేస్తే and you will be entertained for sure. This comedy, this family elements. ఒకడు టార్చర్ అనుభవిస్తుంటే అది అందరికీ అదే కామెడీ. నువ్వు నీ టార్చర్ అందరూ ఎంజాయ్ చేస్తారు. Cool. టాడా, థ్యాంక్ యూ. Thank you.